తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకొని అభివృద్ధిలో అగ్రపదాన నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జరుగుతున్న మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు వైసీపీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శలతో చీల్చి చెండాడారు. రెండు కళ్ల సిద్ధాంతమైన వ్యాఖ్యానించిన ఏపీ సీఎం ప్రజల అభిమతానికి అనుగుణంగా పరిపాలిస్తున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరుతున్నానని వెల్లడించారు. టీడీపీ మహానాడు వేదికపై ఒకవైపు కాకతీయ తోరణం, మరోవైపు అమరావతిని ఏర్పాటు చేశామని, ఇదే టీడీపీ విధానం, విమర్శకులకు ఇదే తమ సమాధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణను టీడీపీని అభివృద్ధి చేసిందని, దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని, దాదాపు 25,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ట ఆలోచనతో కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలోనూ బోర్లా పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన విధానాల వల్ల భూస్థాపితమైందని, ఇక కోలుకునే పరిస్థితి లేదని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అక్రమమని, ఆ పార్టీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లతో లాలూచీ పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు లేకపోతే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఎర్రచందంపై ఎందుకు మాట్లాడడం లేదని, ప్రభుత్వంతో ఎందుకు సహకరించడం లేదని వైసీపీ నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో కూడా స్థానిక ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని యత్నించిందని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో చిత్తశుద్ధితో ఉందని గ్రహించిన రైతాంగం 33,000 ఎకరాలు భూ సమీకరణకు ప్రభుత్వానికి అందించి వైసీపీ కుట్రలను భగ్నం చేశారని ఆయన చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన రుణమాఫీ హామీ నిలబెట్టుకున్నామని బాబు గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేశామని, అందువల్ల రైతుల ముఖాల్లో ఆనందం చూశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సప్లాన్ అమలు చేస్తామని బాబు వెల్లడించారు. పెట్టుబడుల కోసం చైనా, జపాన్, సింగపూర్లో పర్యటించామని, సింగపూర్ ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చిందని సీఎం తెలిపారు. ప్రజలతో ఎప్పటికప్పుడు సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని కార్యకర్తలకు బాబు సూచించారు. దేశంలో ట్రెండ్ సెట్ చేయాలంటే టీడీపీకే సాధ్యమని సీఎం అన్నారు. ఇక మహానాడు సాక్షిగా తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుపుతామని చెప్పి చంద్రబాబు సవాల్ చేశారు. దీంతో పాటు రెండు రాష్ట్రాలు కలిసి నడిచి తెలుగువారి సంక్షేమానికి కృషి చేద్దామని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకురాలు పాల్వాయి రజనీ కుమారి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి రాజేశ్వరరావు గారు, వీరితో పాటు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. దీనికంటే ముందు మహానాడు వేదిక దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభాస్థలి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారెడ్డి అందిస్తారు. చెప్పండి నరసింహారెడ్డి, ఏం జరుగుతోంది అక్కడ? ఈ రోజు కూడా కొన్ని అంశాలపై తీర్మానాలు కానీ చర్చ కానీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఇక ఈ మహానాడు ప్రాంగణం దగ్గర మనం చూసుకుంటే, మహానాడు దగ్గర ఈ రోజు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పోలీసులు ఓవర్ యాక్షన్ నిరసిస్తూ ఈ రోజు వాలంటీర్లు కూడా ఈ రోజు చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే పయ్యావుల కేశవ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడమనిందాం. సార్ చెప్పండి, ఈ రోజు ఏ అంశాలపై తీర్మానం చేసే అవకాశం ఉంది? రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆలోచన కావడంతో రెండు తీర్మానాలు కూడా ఉన్నాయి. అవన్నింటినీ కలిపి ఈరోజు డిస్కషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చినటువంటి ఆలోచనలు, అనుభవాలని కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో ప్రతిపక్షంలో ఏ రకమైన పంతాన్ని ఎంచుకోవాలి అనేటువంటిది నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇవాళ కీలకమైనటువంటిది ప్రధానంగా ఎన్టీఆర్ బర్త్డే ఒక ఈవెంట్. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అదొక పండుగ లాంటి వాతావరణం. సో ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చినటువంటి మహనీయుడి జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. తర్వాత
చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే అధ్యక్ష స్థానానికి వాళ్ళ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. అదొక మేజర్ ఈవెంట్ ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఇంకా తెలంగాణలో నెలకొన్నటువంటి వ్యవసాయ రంగంలో నెలకొన్నటువంటి సంక్షోభం కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పాలనలో కొరబడినటువంటి సామాజిక న్యాయం కావచ్చు, మరియు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇవన్నింటి మీద కూడా రకరకాల తీర్మానాలు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కూడా చంద్రబాబు ఉండబోతున్నారు. అంతేకాకుండా కూడా జాతీయ 2 రాష్ట్రాలకు ఇతర అధ్యక్షుడు ఎన్నుకోబోతున్నారు ఈరోజు. ఇవాళ ఓన్లీ కేంద్ర కమిటీ మాత్రమే ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఎన్నిక అనేది రేపు జరుగుతుంది. ఇవాళ నామినేషన్స్ వేసేటువంటి ప్రక్రియకు మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉన్నారు, తెలంగాణ ప్రతిపక్ష పాత్ర. ఈ సమయంలో 2 ప్రాంతాల సమస్యలు ఎలా మీరు ఈ వేదిక నుంచి చేయబోతున్నారు? కేడర్కి ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు? డిస్కషన్ అంతా కూడా ఆ రకంగానే జరుగుతుంది. నిన్న జరిగినటువంటి 8 తీర్మానాలని కూడా ఉమ్మడి తీర్మానాలు, అంటే ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి తీర్మానాలు జరిగాయి. ఇవాళ ప్రత్యేకంగా ఒకవైపు ప్రతిపక్షంలో మనం ఎంచుకోవాల్సినటువంటి పంథ, ఆ ప్రాంతానికి సంబంధించింది సపరేట్గా ఉన్నాయి. అధికారంలో మనం చెప్పినవేంటి, చేసినవేంటి, ఇంకా చేయాల్సినవేంటి అనేటువంటి దాని మీద, ఇవన్నింటి మీద స్పష్టంగా ఈ మహానాడు వేదిక ద్వారా తీసుకునే ప్రయత్నం. పార్టీలు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ నవతరానికి ప్రతినిధిగా అతను వస్తున్నప్పుడు అతను మరింత ఎదగాలనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. బట్ అతను ఒకటి వీ షుడ్ అప్రిషియేట్, నాకేం తొందర లేదు, నేను ఇంకా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనేటువంటి ఆలోచన ఆయన వ్యక్తపరుస్తున్నాడు. వీ అప్రిషియేట్ దట్. అప్రాపరియేట్ టైంలో ఎలివేషన్ అనేది ఇవ్వడం. కొంతమంది కేడర్ కానీ నేతలు కానీ ఈ గేట్ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు కూడా కొంచెం అంటే మితిమీరినటువంటి యాక్షన్ కూడా చేస్తున్నారు. అంటే కార్డు ఉన్నా కూడా లోపల కొంతమంది పోనట్లేదు. ఇప్పుడే వాలంటీర్లకి పోలీసుల మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇలాంటి సమయంలో మీరు అంటే మహానాడు అనేది ఒక తెలుగుదేశం కేడర్కి పెట్టిన పేరు, మహానాడుకి టీడీపీకి ఉన్న సంబంధం, అలాంటి చోట్ల ఇలాంటి ఘటనలు తెచ్చుకోవచ్చు ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇప్పుడు బాధాకరం. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్. మాకు సంబంధించినంత వరకు దీంట్లో పెద్ద చిన్న అనేటువంటి తేడాలు ఏమీ లేదు. అయితే పోలీసులు భద్రతా కారణాల వలన కొన్ని చర్యలు తీసుకోవచ్చు, కానీ ఎక్కడా కూడా ఎక్సెసివ్ బిహేవియర్ని ఎవరూ సపోర్ట్ చేయరు. అయితే కొంత సమయంతో ఉంటే ఇరుపక్షాలు డెఫినెట్గా సార్ట్అవుట్ అయితే, నిన్న మా దృష్టికి వచ్చినప్పుడు కూడా నేనే ఇంటర్వ్యూన్ అయ్యాను, సార్ట్అవుట్ చేశాను. ఇవాళ కూడా అటువంటి రిపీట్ కాకుండా చూసేటువంటి ప్రయత్నం చూస్తాం. థ్యాంక్ యూ. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు గండిపేటలో మహానాడు 34వ మహానాడు 2వ రోజు కొనసాగుతుంది. కొన్ని తీర్మానాలపై కూడా ఈరోజు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కూడా కేంద్ర కమిటీగా టీడీపీని విస్తరింపజేయబోతున్నారు. అంతేకాకుండా కేంద్ర కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి ఈరోజు ఏదైతే ఉందో ఆయనకి ఈరోజు నివాళులు అర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కూడా పూలమాలేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులు అర్పించారు. ఈరోజు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించున్నారు. అంతేకాకుండా కూడా ఇక మహానాడు దగ్గర ప్రాంగణం దగ్గర మనం చూసుకుంటే వాలంటీర్లకి పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంతేకాకుండా ఒక దశలో పోలీసులు ఎక్కువగా అగ్రెసివ్గా కూడా వెళ్తూ కార్డున్నా కూడా పోనీయమంటూ ఆ వాలంటీర్ని సారీ చెప్పే వరకు కూడా వదిలిపెట్టకుండా కూడా వాళ్ళు పక్కన పెట్టారు. అంతేకాకుండా కూడా ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం చేసుకోకుండా సరి చేసుకుంటామని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ చెప్తున్నారు. మొత్తానికి మనం చూస్తే మాత్రం ఈరోజు మహానాడు 2వ రోజు కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ పెద్ద ఎత్తున కూడా ఈరోజు మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అజిత, థ్యాంక్ యూ నరసింహ, వివరాలు అందించినందుకు. ఇక రజనీ కుమార్ గారు చెప్పండి, నిన్న మహానాడు ప్రాంగణంలోనే టీఆర్ఎస్ శ్రేణులకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేశారు. తెలంగాణ అభివృద్ధి మేమే చేశాము, దీని మీద ఎక్కడైనా కూడా చర్చకి సిద్ధమంటూ సవాల్ చేశారు. అదేవిధంగా 2 పార్టీలు కూడా కలిసి నడుద్దాం, తెలుగు వారి సంక్షేమానికి పాల్పడదామన్నారు. ఎలా తీసుకున్నాం? మేము ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజుని మహానాడుగా చాలా పెద్ద ఎత్తున మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పండగ ఎన్టీఆర్ పుట్టినరోజుని జరుపుకుంటూ వస్తాం. గత 32 సంవత్సరాలుగా జరుపుకున్నాం. ఈరోజు కూడా అదే మాదిరిగా అయితే ఈసారి జరుపుకున్నటువంటి మహానాడులో ఒక ప్రత్యేకత ఏంటంటే 2 రాష్ట్రాలుగా తెలుగువారు విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయినటువంటి సందర్భంలో ఏర్పాటు చేసుకుంటున్న మొట్టమొదటి మహానాడు ఇది. గతంలో 32 సంవత్సరాలుగా తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం, సమైక్య రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఢిల్లీ వెళ్తే మీరు మద్రాసు ఇలా అని అడిగిన సందర్భంలో వారి ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఇంత దారుణంగా మనం ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కృష్ణదేవరాయలు అంత పెద్దవాళ్ళు అన్నారు ఆ రోజు. అయినా కూడా తెలుగు వారికి ఇప్పటికీ గౌరవం లేదని ఒక ఆలోచనతో ఆ రోజు పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు వారికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది.
ఫస్ట్ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం. ఈరోజు 32 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అసలు రాజకీయంలో వాళ్ళెప్పుడు కూడా ఎక్కడో కింది స్థాయిలో, అధమ స్థాయిలో, పాతాళ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి నుండి వాళ్ళకు కూడా సముచిత గౌరవం రాజకీయాల్లో దక్కాలనే ఒక ఆశయంతో ఈ పార్టీని ఏర్పాటు చేసి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో ముందుకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ. అటువంటి పార్టీలో మేమందరం తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగు వాళ్ళ కోసం పోరాడిన పార్టీ కాబట్టి ఈరోజు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం, తెలుగు ప్రజల యొక్క ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయే విధానంలో ఈరోజు ప్రత్యేకించి నిన్న జరిగినటువంటి మహానాడు 27, 28, 29లో ఈసారి జరిగే మహానాడులో మేమందరం కూడా ఒకటే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మహానాడులో ఒకవైపు టీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు, మరోవైపు కలిసి నడుద్దాము తెలుగు వారి సంక్షేమం కోసం పాల్పడదాం. టీఆర్ఎస్ని పార్టీ పరంగా టీఆర్ఎస్ని విమర్శించడం కాదు, సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా ప్రజలలో వ్యతిరేకతని ఏ రకంగా ఉంది, ప్రజలకు ఈ రోజు వరకు సంవత్సర కాలం గడిచినా కూడా 900 మంది రైతు ఆత్మహత్యలు ఏంటి, ఈరోజు చూస్తే ఎక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తూ, ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు వస్తూ, ఈరోజు ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో ఉంటూ వాళ్ళకి ఈ రోజు వరకు కూడా బదిలీలు కూడా చేపట్టలేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. అదే మాదిరిగా రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోయినా కూడా, ఉన్నా లేకపోయినా ఇతర పార్టీల మీద ఎంతసేపు ఆ పార్టీలో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులని పెద్ద ఎత్తున కొనుగోలు, సంతలో పశువులను కొనుక్కున్న మాదిరిగా ఈరోజు కొనుక్కున్నటువంటి పరిస్థితి, ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి వాళ్ళందరినీ కూడా రేపు వీళ్ళకి 4 ఎమ్మెల్సీ స్థానాలకు అర్హత ఉన్నప్పుడు కూడా 5 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంటున్నామంటేనే అక్కడ అర్థం మనకు తెలుస్తుంది. ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏదో రకంగా వాళ్ళు 5వ స్థానాన్ని కూడా గెలుచుకుంటాము అనే ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటివన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి, రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తున్నటువంటి అంశాల మీద మేము నిన్న స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీని హెచ్చరించడం జరిగింది. అటువంటి ఏమైనా జరిగితే మాత్రం తప్పకుండా మేము ప్రజలకు అదే మాదిరిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే తీరు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని కూడా నిన్న తెలియజేశారు. చెప్పండి, రెండు పార్టీలు కూడా 2 రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీలు కలిసి తెలుగు వాళ్ళ సంక్షేమానికి పాల్పడదామని నిన్న మహానాడు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. కానీ అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ బాగలేదు, పనితీరు బాగలేదు, సంతలో పశువుల్ని కొనుగోలు చేసినట్లుగా మా ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? అసలు కలిసి తెలుగువారి సంక్షేమం కోసం పాటు పడదామన్న ఆయన వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? ముందు సోదరమణి గారు బాగా చెప్పింది, విమర్శన కూడా చేసింది. 2 రకాలు తెలుగు ప్రజలు అన్నది బాగానే ఉంది, మాట మట్టుకు చాలా త్రేపిగానే ఉంది చంద్రబాబు నాయుడు మాట. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్నాడు. ఈరోజు తెలంగాణలో నువ్వు అవలంబిస్తున్న ఒక సంవత్సర పరిపాలనలో గతంలో ఎండాకాలం వచ్చినప్పుడు పంటల ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండే, అప్పుడు తెలంగాణ ప్రజలను రైతాంగం కష్టపడ్డప్పుడు పవరు అక్కడ ఏపీలో కొన్నప్పుడు ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటర్ను ఇవ్వకుండా అడ్డుపడ్డాం, కృష్ణా వాటర్ను తీసుకుపోయాం. ఒక రకంగా తెలంగాణను దోపిడీ చేసేట్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించాడు. ఇటు ఎలక్ట్రిసిటీ కానీ, అటు వాటర్ కానీ, వీటికి రావాల్సిన ఏవైతే డెవలప్మెంట్ కానీ దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రతి నిమిషం తెలంగాణకు అడ్డంకిగా తయారవుతాడు. ఈరోజు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు తెలంగాణలో ఆత్మహత్యలు రైతులకు ముఖ్యమంత్రి గారు సంవత్సర పాలనలో ఈరోజు కరెంటు లేకుండా చేశారు. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ యొక్క తెలంగాణ ఏర్పడితే
ఒక దుబ్బలేస్తుంది, ఈడ మొత్తము బోర్ల మీద ఉంది, కరెంటు అంటూ ఉండనే ఉండదు, ఈ రాష్ట్రం అధోగతి అవుతుంది అని చెప్పేసి అన్నారు. దాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రివ్యూ చేసి టైం స్పెండ్ చేసి అధికారులను ఒక కాన్ఫిడెన్స్ చేసి ఈరోజు పవర్ను తీసుకురావడంలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ పట్ల ఎంత అన్యాయం చేసినా, ఎంత దోపిడీ చేసినా, ఎంత నష్టం చేసినా దాన్ని అధిగమించి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కరెంటు తీసుకొచ్చట్లో పంటలను కాపాడడం, ఈరోజు ఇండస్ట్రీస్ని కాపాడడం, హైదరాబాద్ నగరాన్ని కూడా పవర్ లేకుండా చేయడం ఈరోజు గొప్ప విషయం. ఈరోజు దళితుల విషయంలో అన్నారు, స్టూడెంట్స్ విషయంలో అన్నారు, ఎంప్లాయీ విషయంలో అన్నది సోదరమణి. అమ్మ, ఎంప్లాయీస్ విషయంలో ముఖ్యమంత్రి గారు మనకు రావాల్సిన ఈడ ఎంతమంది ఉన్నారు, స్టేట్ డివైడ్ అయ్యి 1 సంవత్సరం అవుతూ ఉంది. అయిన తర్వాత మొన్నటి వరకు కూడా మనకు ఐఏఎస్ ఆఫీసర్ను చేయలేకపోయారు, ప్రతిదీ ఆటంకం పెట్టారు. ఇంకా కింది స్టాఫ్ గెజిటెడ్ ఆఫీసర్సు, కింది స్థాయి ఆఫీసర్సు ఇంకా మనకు రావాల్సిన స్టాఫ్ రాలేదు. వీడికి వెళ్ళి పోవాల్సిన వాళ్ళు పోలేదు. అసలు రిక్రూట్మెంట్ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటే ఎంప్లాయీస్ చాలా అవసరం, యంత్రాంగం మనకు అవసరం. ప్రతి డెవలప్మెంట్లో శాఖలో పనిచేసే వాళ్ళు అవసరం. మనకు శాఖ పరంగా మనకు చాలా తక్కువ ఉన్నారు. దాన్ని రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి గారు గవర్నర్తో మాట్లాడి మనకు తెలంగాణకు సంబంధించిన స్టాఫ్ రిక్రూట్మెంట్కి ఈరోజు కమిషన్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ రీతిగా ఒక రకంగా అన్యాయం చేస్తూ ఉంటే ఈరోజు డెవలప్మెంట్ విషయంలో కానీ ఎస్సీల విషయంలో చెప్పారు, ఇది దళితుల విషయంలో అన్యాయం చేశారు, దళితుల విషయంలో అన్యాయం చేశారు. ఎన్నడన్నా చూశామా? ఈరోజు 3 ఎకరాల ల్యాండ్ ఒక్కొక్క దళితులకు కార్యక్రమం పెట్టుకొని సారమంత ఇంతకుముందు గతంలో ఏ గవర్నమెంట్ అని కాదు, గతంలో చెట్లు, రాళ్ళు, గుట్టలు, నీళ్లు లేని బోరేస్తే కూడా నీళ్ళు లేని పరిస్థితిలో అటువంటి స్థలాలు ఇస్తే అది దున్నుకోలేక సాగు చేసుకోలేని పరిస్థితి ఉండే. ఈరోజు దళితులకు 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసి దాని సారవంతమైన భూమి డబ్బులు పెట్టుకొనేసి దానికి లాగోడిలకు, ఎలక్ట్రిసిటీకి, బోరేనికి దళితులకు ఇస్తుంది. ఇలా కళ్యాణ లక్ష్మి అమ్మ ఒక ఆడపడుచు, ఒక పెద్దన్నగా ఏ నిర్ణయమై ఈరోజు 51,000 రూపాయలు ఇస్తున్నామ్మా. ముఖ్యమంత్రి గారు 1 ఇయర్ పరిపాలనలో ఈరోజు ఎస్సీల విషయంలో కానీ, ఎస్టీల విషయంలో కానీ, మైనారిటీల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు బీసీల విషయంలో బీసీలకు కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్. 1 ఇయర్ లోపల డెవలప్మెంట్లో ముందున్నారు. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకోండి, పవరే తీసుకోండి, ఇలా మిషన్ కాకతీయ మామూలు మాటనమ్మా. కొన్ని సంవత్సరాల చరిత్ర గల నేను నీటి సంరక్షణ పెంచుకోవాలి, నీటి వనరులను పెంచుకోవాలి, తెలంగాణను ఒక అభివృద్ధి దిశకు తీసుకెళ్ళాలి. ఒక నీరు అంటూ ఉంటే ఇక తాగనీకి నీళ్ళు అవుతుంది, సాగునీకులకి అవుతాయి, ఇండస్ట్రీకి అవుతుంది, గ్రౌండ్ వాటర్ అవుతుంది, ప్రతిదీ కూడా మనకు మంచి వాతావరణం ఉంటుంది. మిషన్ కాకతీయ విషయంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్ప వాటర్ గ్రిడ్ విషయంలో కూడా ఈరోజు తీసుకున్నారు. ఇట్లా ఏ రకంగా ఇండస్ట్రీ కానీ, సాఫ్ట్వేర్ కానీ అన్ని రకాల డెవలప్మెంట్లో ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎంతైతే దోపిడికి అన్యాయంకు గురైందో ఈరోజు మనంటూ స్థాయిని తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి ఇది నా రాష్ట్రం, నా దేశం అన్న ఒక పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ఏ రాష్ట్రంకి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా తెలంగాణ అంటే ఒక గౌరవాన్ని పెంచింది. అన్ని రకాల వాళ్ళను యూనిట్గా చేసి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతుంది. రైట్. దయాకర్ గారు చెప్పండి, ఈరోజు తెలంగాణ అభివృద్ధి నేనే చేశాను, దీని మీద ఎక్కడైనా చర్చకి సిద్ధమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. తన వల్లే ఈరోజు మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. కలిసి నడుద్దాం అనే దానికి ఒక 2 ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. ఒకటి, 2 ప్రభుత్వాలు కలిసి నడవాల్సిన పరిస్థితి. ఇక్కడ విపక్షంగా ఉన్న టీడీపీ టీఆర్ఎస్తో కలిసి నడిచే పరిస్థితి. ప్రభుత్వాలుగా ఈరోజు టిట్ ఫర్ ట్యాట్ లెక్క మోకా ఎట్లా ఉంది అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో తను సస్టైన్ కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తను సస్టైన్ కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద పరస్పర నిందలు వేసుకుంటూ నువ్వంటే నువ్వు అనే పరిస్థితి వచ్చిన పరిస్థితి. అది సెంటిమెంట్లను ఆ ప్రాంతాలకు పరిమితం చేసి ఆ ప్రాంతాలలో నాయకులు కావాలనే ఆలోచన అంతర్లీనంగా ఉన్నప్పటికీ కూడా
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు అనేది అన్నిటికంటే ముఖ్యమైన అంశాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోవడం, ఈ రెండు నాయకులు కూడా అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కలిసి నడుద్దామనే ప్రతిపాదనకు ఇది బేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దాదాపు ఒక 13-14 అంశాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత వస్తున్న సమస్యల్లో నీళ్లు కానీ, ఈ ఇప్పుడు ఎంప్లాయీస్ విభజన కానీ, తర్వాత పవర్ కానీ, ఇట్లాంటి విషయంలో షేరింగ్లో కొంత మనకి ఇంకా పూర్తి స్థాయి ఇంకా సంవత్సరం పట్టే అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే ఇక్కడ టీడీపీని కొలాప్స్ చేయడానికి టీఆర్ఎస్ ఒక ఎత్తుగడగా ఉన్నదనేది వాళ్ళ విమర్శ. అంటే నన్ను రాజకీయ పతనం చేయాలనుకుంటున్నప్పుడు ఏ రకంగా నువ్వు ఈ పార్టీతోని కానీ ప్రభుత్వంతో కానీ ఉంటావు అనేది కూడా కలిసి నడిచేదానికి ఒక బేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది పార్టీలకు ఈ ప్రభుత్వాలకు సంబంధించిన అంశం రెండు రాష్ట్రాలకు. తను మాట్లాడుతూ కాంగ్రెస్ వైసీపీల మీద కూడా విరుచుకుపడిన పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ న్యాచురల్గానే కాంగ్రెస్ యాంటీ పార్టీస్ ఇవి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైనా కూడా యాంటీ కాంగ్రెస్గా ఏర్పడింది రెండు ఉన్నాయి. తర్వాత మాకు నేషనల్ వైడ్ యాంటీ ఏంది బీజేపీ. ఈరోజు జాతీయ పార్టీగా అవతరించాలని ఒక ఆలోచన కూడా టీడీపీకి ఉన్న పరిస్థితుల్లో న్యాచురల్గానే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తారు. అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీతో టీడీపీ ఎట్లా ఉంటుందనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు ఏర్పడేంత వరకే రాజకీయాలు చేసి తర్వాత విపక్షంగా కూడా, విపక్షం అనేది కూడా ఒక హోదా అనేది మరిచి మనం ఒక ఏమంటాం ఒక గడ్జెస్తో కూడిన వాతావరణం ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల మీద ప్రభుత్వాలు అనేది ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒక తంతు. ఇది గనక పోకపోతే కలిసి నడిచినా ప్రయోజనం ఉండదు. ఎవరి నడక వాందే ఉంటుంది. వీడు ఇటు గుంజుతాడు, వాడు అటు గుంజుతాడు. చాలా అంటే మనం తెలంగాణ ఏమో అభివృద్ధిలో చాలా ధనవంతమైన రాష్ట్రం అనుకుంటాం, కానీ చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. డిక్రిమెంటల్ రెవెన్యూస్లో తెలంగాణ ఉంది. అది డెఫిసిట్ రెవెన్యూ ఉన్నా కూడా అది ఇంక్రిమెంటల్కి అవకాశం ఉన్న ఏరియా. అది ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒకవేళ కనుక రాష్ట్రాన్ని కొంత సరైన గాడిలో పెట్టి ప్రత్యేక హోదా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉంటే వాటర్ క్రైసిస్ రాకుండా కొంత సర్దుబాటుకు తీసుకుపోయే పరిస్థితుల్లో ఉంటే బాగుండేది. అయితే రెండు ప్రభుత్వాలు ఏర్పడకముందు ఏర్పడ్డ బీజం ఏంటి అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం. దానివల్ల న్యాచురల్గానే శత్రువులైనరు. తర్వాత ఒకే స్కూల్ నుంచి వచ్చినప్పటికి కూడా వైరుధ్యాలు ఎక్కువ ఉండి అది కక్షల వరకు పోయిన పరిస్థితుల్లో ఇక్కడ పార్టీని మట్టుబెట్టాలని ఈయన. తర్వాత ఒక సారూప్యం ఏంటంటే రెండు కూడా బీజేపీలో కలవాలనుకుంటున్నాయి. ఇది ఆల్రెడీ బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ ప్రభుత్వంలో షేర్ చేసుకుంటుంది. అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్తో విభేదించిన బీజేపీ ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ ఏదో రొమాన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇది కూడా గవర్నమెంట్లో కలిసిన తర్వాత ఏర్పడబోయే రాజకీయ సమీకరణలు చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ ఎట్లుంటాయి అనేది కూడా చర్చ. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు పార్టీలు అనే అంశాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు చాలా సమస్యల్లో ఉన్నాయి. సరే మనం మాట్లాడుకుంటే రాజకీయాల కొరకు మాట్లాడుకుంటే అన్ని సమస్యలే, రైతుల ఆత్మహత్యల కాంచి మొదలుపెట్టి ఏ కరువు పెట్టచ్చు, విపక్షాలుగా ఎన్నో విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. అంతకంటే మిక్కిలి తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత వస్తున్న సమస్యలను పరిష్కరించుకుంటే ఒక ఈ టర్మ్ కాకపోయినా 2024 వరకు ఒక మంచి రాష్ట్రాలుగా అభివృద్ధి చెందడానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ను పార్టీలు ప్రభుత్వాలు తీసుకురావాల్సిన చారిత్రక అవసరం ఉందని నా యొక్క భావన. చంద్రశేఖరరావు గారు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వము వీరి యొక్క రాజకీయమైన ఆర్థికపరమైనటువంటి సంస్కరణలకు సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ వీరి వైఖరులని అంశాల వారీగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటిదనంటే ఇక్కడ కేసీఆర్ అక్కడ చంద్రబాబు వాళ్ళంతటా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమంతా సూపర్ హీరోలం అనుకుంటున్నారు. ఆ హీరో పక్కన ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. కేవలం సేవకులు ఫాలోయర్స్ మాత్రమే ఉండాలి కానీ సహచరులు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కేసీఆర్కి సహచరులు లేరు, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సహచరులు లేరు. వారు ఎవరి సలహా తీసుకోరు, అన్నీ వారికే తెలుసు అనేటువంటి ఒక అహంభావంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూసినట్టయితే ఇంతవరకు ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. ఏది అఖిలపక్ష సమావేశం అటు విద్యార్థుల సమస్య మీద కానీ, నీళ్ల సమస్య మీద కానీ, కరెంటు డిస్ప్యూట్ వచ్చినప్పుడు సమస్య కానీ, లేదా షెడ్యూల్ 10 కింద డివైడ్ కావాల్సినటువంటి కార్పొరేషన్స్ డివైడ్ కాకుండా
ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశానికి సంబంధించి కానీ, రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, లేదా రాయలసీమ ఉత్తరాంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్యాకేజీకి సంబంధించి కానీ ఎన్నోసార్లు ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు అసెంబ్లీలో, కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, మా అభిప్రాయాలు తీసుకోండి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెబితే కూడా అఖిలపక్ష సమావేశం అనేటువంటి దానికి నా డిక్షనరీలో లేదనేటువంటి ఒక మొండి వైఖరితోటి, అప్రజాస్వామికమైనటువంటి వైఖరితోటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నది అనేది ఎవరు కూడా నిర్ద్వందంగా ఆమోదించవలసిందే. రెండో అంశం ఏమిటి? అసలు ఈ రోజున ఏ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వారికి ఉండేటువంటి కాన్స్టిట్యూయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి దాన్ని, గతం నుంచి వస్తున్నటువంటి దాన్ని ఏకపక్షంగా ఈయన రద్దు చేసేయడం జరిగింది. సరే, అది గవర్నమెంట్కి ఉండేటువంటి హక్కు, అది వాళ్ళు చేయాలన్నా ఉంచాలన్నా ప్రియారిటీ ఏంటిదనేది బడ్జెటరీ ప్రొవిజన్స్, ఫైనాన్షియల్ అలొకేషన్స్ సంబంధించిన అంశం. జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి కలిపి ఈ యొక్క డిస్ట్రిక్ట్ డెవలప్మెంటు సంబంధించినటువంటి రివ్యూ కమిటీస్ ఉన్నాయి. దాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసేసారు. తర్వాత గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్థాయి సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ స్థాయి సంఘాలని ఒక్క కలంపోటుతోటి రద్దు చేసేసారు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే పార్లమెంటరీ కమిటీస్ కానీ, శాసనసభ కమిటీస్ కానీ వర్చువల్గా నాన్ ఫంక్షనల్గా ఉన్నాయి. అంటే డెమోక్రసీ మీద కానీ, ఇతర రాజకీయ పక్షాల మీద కానీ, ప్రజా సంఘాల అభిప్రాయాల మీద కానీ, శాసనసభ శాసన మండలి ఫ్లోర్లో ఉండేటువంటి చర్చల మీద కానీ ఏ విధమైనటువంటి పట్టింపు లేనటువంటి మోస్ట్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ధోరణితోటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కేసీఆర్ గారు కూడా ఈ రోజున ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కేసీఆర్ని కలవడం సాధ్యం కాదు. ఈ రోజున ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ స్వయంగా ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించో ఒక ప్రజలకు సంబంధించినటువంటి సమస్య మీదనో కేసీఆర్ని కలవడం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటి విషయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మాది సర్ప్లస్ రిచెస్ట్ కానీ ఇది అంటే తెలంగాణలో ఎంతమంది దారిద్ర్యానికి దిగువన ఉన్నారు, ఎన్ని ఎకరాల భూమి నీటి సౌకర్యం ఉన్నది, ఎంత విద్యుత్తు ఇదిగా ఉన్నది, ఎంత తలసరి ఆదాయం ఎంత పెరిగి ఎంత వస్తూ ఉన్నది, ట్యాక్స్ కలెక్షన్ ఎంత ఉన్నది, డెబ్ట్ టు ట్యాక్స్ రేషియో ఇవన్నీ అనేక అంశాలని నిరక్షరాస్యత ఎంత ఉన్నది, అనారోగ్యం ఎంత ఉన్నది, డెత్ రేట్ ఎంత ఉన్నది, వయసు ఎంత ఉన్నది, సామాజిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద ఉన్నత స్థాయిలో ఉండి మేము అభివృద్ధి చెందినది లేకపోతే మా సంపన్నమైన అంటే ఒక 10 మంది బాగా సంపన్నులుండి 90 మంది బాగా దరిద్రులుండి యావరేజ్ వచ్చేసరికి ఒక సమానంగా పెట్టి మేము సమానంగా ఎంత ఉన్నామని చెబితే అది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమే కాదు. నేను మనవి చేసి తెలుసుకున్నది ఏంటంటే కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, టీఆర్ఎస్ కానీ లేదా టీడీపీ ప్రభుత్వం కానీ, ఈ 2 ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆంధ్ర వాళ్ళ పేరు చెప్పేసి ఇక్కడ తెలంగాణ వాళ్ళని మభ్యపెట్టేసి పబ్బం గడుపుకునేటువంటి రాజకీయం ఈయన గడుపుతున్నాడు. ఇక్కడ రాష్ట్రం విడిపోయిపోయింది, మనకేం రాలేదు, మన చిప్ప చేతికి వచ్చింది, మనకు డబ్బులు లేవు, అక్కడ లేదు, ఇది లేదని చెప్పేసి మొసలి కన్నీళ్లు గారుస్తూ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను చేస్తున్నారు. ఇద్దరు కలిసి తోడు దొంగలు ఇద్దరు కలిసి ఏదైతే ఒత్తిడి వచ్చిన వాళ్ళు కదా ఇద్దరు, దయచేసి వినండి రాజేశ్వర్ గారు, దయచేసి ప్రజలకు సంబంధించి ఓకే ఓకే సార్ నీకన్నా ఎక్కువ తిట్టగలుగుతాం మేము చెప్తున్నాం. నోరు గిట్ట ఓపెన్ చేస్తే నువ్వు ఎన్ని మాట్లాడుతావు దానికంటే డబ్బులు తిట్టగలుగుతాం. అది చేసినే మాట్లాడు తిప్పుడు గురించి చెప్పాను. నువ్వు యాజ్ ఎమ్మెల్సీ తెలంగాణ ఏర్పడి 1 year అయింది. ఫస్ట్ బడ్జెట్ సెకండ్ బడ్జెట్ ఉంది. ఈ స్టేట్ డివైడ్ అయింది, కార్పొరేట్ ఆఫీస్ అన్ని షిఫ్ట్ అవుతుంది, రెవెన్యూ మీద నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఎరిగిన వ్యక్తివి. మనకు బడ్జెట్ మనం ప్రవేశపెట్టుకున్నాము, అది మీకు తెలుసు ఎలా ప్రవేశపెడతారు, ఎట్లా వస్తాయి, మనం ఎన్ని రిసిప్ట్స్ వస్తాయి, ఎంత రెవెన్యూ వస్తుంది, మనం ప్రవేశపెడతాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ ఆంధ్ర గురించి ఎన్నడూ తిట్టలేదా? ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ 1,13,000 కోట్లు, 2 రాష్ట్రాలు అయిపోయాక ఈ డబ్బులు బీద రాష్ట్రాలను ఎట్లా చెప్తారు?
ధనిక రాష్ట్రాల్లో ఎట్లా చెప్తారు? గురించి మాట్లాడేది నేను మనం చేసేది ఏంటంటే సార్ నేను చెప్పేది నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి రాజేశ్వరరావు గారు. ప్రజలకు సంబంధించినటువంటి విమర్శించగలదు వేరే వీళ్ళకి చెప్పాలి అండి నేను. ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ అయితే బడ్జెట్ ఎప్పుడమ్మా ఈ సంవత్సరం నుంచి వచ్చిన రెవెన్యూ రిసిప్ట్స్ హోటల్స్ మీద కానీ ఇవి కానీ ఒక 1 ఇయర్ మొత్తం రిసిప్ట్ తిరిగితే కానీ రెవెన్యూ వస్తే కానీ 1 ఇయర్ బడ్జెట్ మనకు తెలియదు. ఆయన చెప్పలేదు మాకు అని చెప్పేసి అంటాడు. అది పద్ధతి కాదు. మనకు 1 ఇయర్ అంటే మొన్న బడ్జెట్ పెట్టామమ్మా. చెప్పండి రాజేశ్వర్ గారు కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మీరు అవకాశం తీసుకోండి. చెడ్డ మాట అనే సమస్య లేదు. మిమ్మల్ని తిట్టకపోయినా తిట్టినట్టుగా అనుకొని తిట్టేటువంటి అవకాశాన్ని మీరు తీసుకోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఆ పాయింట్ ఏంటంటే నేనేమంటున్నానంటే 2 ప్రభుత్వాలు 2 ముఖ్యమంత్రులు అక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి పెట్టి తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నారు అని అన్నా. అవును ప్రజలకు సంబంధించిన రైట్. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా నరేష్ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నరేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి. అక్కడ పెద్దలందరూ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి. మేడం ఎవరినైనా అనేటప్పుడు ఫస్ట్ తన గురించి కూడా అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కలిసి నడుద్దాం అన్నాడు. ఫస్ట్ నీ అమ్మకి నీ అమ్మకి చాలా తేడా ఉంది కదా మేడం. వాళ్ళ గడ్డ మీదకి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ని అలా చేస్తాం అన్నది తప్పు కాదు. మళ్ళీ కలిసి నడుద్దాం అన్నది అది కరెక్ట్ కాదు. ఏదో ఒకటి అలా ఆపోజిట్ అన్న ఉండాలి, లేకపోతే మామూలుగానే ఉండాలి మేడం. అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే రైట్. రజనీ కుమార్ గారు చెప్పండి. చంద్రబాబు గారు హైదరాబాద్ వచ్చి కలిసి నడుద్దామని ఒకవైపు అంటున్నారు, మరోవైపు ఏమో వాళ్ళని తిడుతున్నారు. ఉంటే వ్యతిరేకంగా అన్నా ఉండాలి, లేదంటే అనుకూలంగా అన్న కలిసిపోయే ధోరణితో ఉండాలి. నరేష్ ఒకవైపు తిడతా ఒకవైపు కలిసి నడుద్దాం అనేది ఎంతవరకు సమంజసమని గుంటూరు నుంచి అడుగుతున్నారు. అదే నరేష్ గారికి అంటే ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో వారికే స్పష్టత లేదు. కలిసి నడుద్దాం అనేది 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఇప్పుడు రాజేశ్వరరావు గారు కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే రాష్ట్ర విభజన సందర్భంలో కొన్ని మనకి ఇబ్బందులు ఉన్నాయి. 2 రాష్ట్రాలకి ఇబ్బందులు ఉన్నాయి. నీళ్ళ దగ్గర కానీ విద్యుత్ దగ్గర కానీ చాలా దగ్గరలో మనకి విడిపోయే సందర్భంలో విభజన సందర్భంలోనే చాలా మనకి స్పష్టంగా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. వాటిని మనము కూర్చొని చర్చించుకుందాం. మా నాయకుడు నిన్న విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఒక వేదిక మీద మనం కూర్చొని సానుకూలంగా వాటిని పరిష్కరించుకునే మార్గంలో వెళ్దాం. ఒకవేళ మనిద్దరం కూర్చుందామా, లేదా గవర్నర్ సమక్షంలో కూర్చుందామా, లేదా ఇంకెవరైనా పెద్దల సమక్షంలో కూర్చుందామా, కూర్చొని మనం కలిసి ఒక విషయం కూర్చొని మాట్లాడుకోవాలి సామరస్యంగా అని అనుకున్నప్పుడు నేనే హైదరాబాద్ని డెవలప్ చేశాను, నా వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది, లేదంటే 2 ఒకవైపు మా ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టు కొంటా ఉన్నారు, ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఎంత? ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరు అంటే ఏం చెప్తారండి? గాంధీ మహాత్ముడు లేదా కాంగ్రెస్ కాదు, అప్పుడున్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్పుకుంటాం. కాంగ్రెస్ సెకండరీ. అప్పుడు ఎవరు ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడినటువంటి వల్లభాయ్ పటేల్ గురించి కానీ, గాంధీ గురించి కానీ, నెహ్రూ గురించి కానీ, ఆ రోజు ఉన్నటువంటి అందరి గురించి మాట్లాడుకుంటాం. ఈ హైదరాబాద్ని డెవలప్ చేసింది ఎవరంటే నిజాంలు ఆ రోజు డెవలప్ చేశారు. వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా నిజాంలు కొంత అభివృద్ధి చేశారనే విషయం మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని స్ట్రక్చర్ చూసినప్పుడు. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది మీకు దగ్గరలోనే, ఎవరు డెవలప్ చేశారండి? ఇక్కడికి ఐబిఎం వచ్చింది, ఎవరు డెవలప్ చేశారండి? ఇక్కడ హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తాడా ఎవరు చేశారనేది చెప్పాలి కదా ఎవరైనా కూడా. హైదరాబాద్కి ఈరోజు ఇన్ని రకాల ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చాయని అంటే ఎవరి టైంలో వచ్చాయి, ఏ టైంలో వచ్చాయి? ఈ దేశానికి
ఫైనాన్షియల్ రీఫార్మ్స్ వచ్చిందంటే పివి నరసింహరావు హయాంలోనే ఎవరైనా చెప్తారు. అది ఒప్పుకోవాల్సిందే. ఈ హైదరాబాద్ని ఈ తెలంగాణని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు. సంవత్సర కాలం అయింది. మీరేం చేశారు? ఈ రోజు వరకు కేసీఆర్ చెప్పలేకపోతున్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మేమనేది ఏంటంటే చాలా విషయాలలో కూడా మనము ఇంకా కొన్ని వైషమ్యాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా దూరం చేసుకోవాలంటే కలిసి నడుద్దాము. ఇంకొకటి మోర్ ఓవర్ ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా ప్రపంచ దేశాలకు కానీ లేదా పక్క రాష్ట్రాలకు కానీ వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? తెలుగు వాళ్ళమనే చెప్పుకుంటాం. అప్పుడు మనం ఏమనుకుంటాం? మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందాలి అని మనం అనుకుంటాం. అమెరికాలో ఉన్న తెలుగువాడు కూడా ఇప్పుడు వచ్చి తెలంగాణ విభజన ఆంధ్ర విభజన తర్వాత అక్కడ కూడా రెండు రాష్ట్రాల వేరువేరుగా మాట్లాడుకోవడం, వేరువేరుగా ఉండడం. కానీ ఇన్నటి వరకు మన అన్నదమ్ములుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా తెలుగు వాళ్ళకి ఇబ్బంది జరిగితే ఆ ఇరు రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పకుండా కలిసి నడుద్దాం అనే దాంట్లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే ఈ రోజు కాదు, ఇక రేపకు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేరు, మిగతా ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే మాకు ఇరు ప్రాంతాల్లో పార్టీ, బలమైన కార్యకర్తలు, తెలుగు ప్రజలతో అనుబంధం పెంచుకున్నటువంటి పార్టీ. కాబట్టి తప్పకుండా మేమొక్కరమే. నిన్న చూడండి మీరు మహానాడు వేదిక మీద ఈ 3 రోజులు కూడా 2 రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు, నాయకులు వచ్చారు. ఇంకే పార్టీ ఆ పని చేయగలుగుతుందండి? కాబట్టి కలిసి చేయాలి, కలిసి నడుద్దాం, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్పుకుంటున్నాడు మా నాయకుడు. రాజేశ్వరరావు గారు చెప్పండి. ఒకవైపు నిన్న మనం చూసాం, వ్యాఖ్యలు చూసాం, ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉందంటే నా వల్లే ఉంది, ఎందుకంటే నేను చేసిన డెవలప్మెంట్ వల్లే ఉంది, దీని మీద ఎక్కడైనా చర్చకి సిద్ధమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ మీద కొన్ని విమర్శలు కూడా చేశారు ఎమ్మెల్యేలకు సంబంధించి. ఒకవైపు ఇలాంటి విమర్శలు చేస్తా వెంటనే కలిసి నడుద్దామని అనడం సాధ్యమంటారు? ఈరోజు రోజుకు డెవలప్మెంట్ అవుతున్న మాట వాస్తవం. డెవలప్మెంట్ 1 year అయింది. ఇది గవర్నమెంట్ వచ్చేసి 1 year అయింది. 1 yearలో ముఖ్యమంత్రి గారు చాలా నిర్ణయాలు తీసుకుంటుండు. ఇటు ఆఫీసర్స్ను కాన్ఫరెన్స్ తీసుకుంటుండు, ఇటు మంత్రివర్గాన్ని తీసుకుంటుండు, వనరులను తీసుకుంటుండు. ఈరోజు హైదరాబాదు నాకని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు అన్నాడు. రియల్గా ఆ రోజు వరకు ఉన్న బడ్జెట్ చూస్తే దీనికి ఇంకా రెట్టింపు కావాల్సిన అవసరం లేదు. సో మనం చెప్పినట్టు ఆ రోజు పివి నరసింహరావు గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం వల్ల నంబర్ ఆఫ్ కంపెనీస్ రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ సిటీని ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఈరోజు కంపెనీస్తో మాట్లాడడం, ఏరియాస్ ఫిలిం ఇండస్ట్రీ ఎట్టుండాలి, మెడిసిన్కి సంబంధించింది ఎక్కడ, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉండాలి, ఫ్లైఓవర్స్ ఎక్కడ ఉండాలి. ఎందుకంటే నేను రాత్రి సంతోషపడ్డామా, రాత్రి ఇక్కడ వైటెక్లో ఒక ఫంక్షన్ ఉంది, రాత్రి పోతున్నాం. మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఒక స్త్రీ ఆడపిల్లలు రాత్రి 12 కానీ 2 గంటలకు ఓపెన్గా పదాల పైన పోయినప్పుడే వాళ్ళ రక్షణ ఇచ్చినప్పుడే సేవ అని చెప్పేసి నేను ఈరోజు అయ్యా సోదరు మాట్లాడి సద్భాగం వచ్చినప్పుడు మనకు ఈరోజు చాలా ఫ్రీగా ఉంది. ఆ మాట అంటే నేను మహిళగా నేనైతే ఒప్పుకోను. ఈరోజు క్రైమ్ విషయంలో హైదరాబాద్ సిటీలో మనం కంపేర్ చేస్తే ఈరోజు క్రైమ్ చాలా తగ్గింది. అది ఎందుకు తగ్గింది ఏం కథ మనం తర్వాత ఇంకా టైం ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. క్రైమ్ రేట్ తగ్గింది, ఈరోజు బాగా ఉంది. ఈరోజు మొన్న జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు నేను ఇన్ని రోజుల చరిత్రలో గవర్నమెంట్ పాలసీస్ చేసేసి ప్రజల్లోకి పంపిస్తారు, మినీ క్యాబినెట్ అప్రూవల్ చేస్తారు, పంపిస్తారు, మీరు చేయమని చెప్పేసి మాట్లాడతారు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఆఫీసర్ గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసి గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఒక్కొక్క ఏరియాకు డివైడ్ చేస్తూ 425 ఏరియాలు డివైడ్ చేస్తూ వాటిగా పంపి రిప్రజెంటేషన్ తీసుకురమ్మని లేదు. 50 లక్షల రూపాయలు ఇచ్చేసి ఎక్కడైతే వాటర్ లీకేజ్ ఉన్నా, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు డెవలప్మెంట్ ఎప్పుడు కనిపిస్తుంది? 5 years గవర్నమెంట్ చేస్తే కానీ మా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఈ రోజు మిగులు బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందా లేదా తెలంగాణకి? ఈ రోజు తెలంగాణలో మిగులు బడ్జెట్ అనేది ధనిక రాష్ట్రంగా మిగులు రెవెన్యూ అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందా?
అంటే ఆయన చెప్పాడు, దానికి సంబంధించి ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. చంద్రబాబు నాయుడు అది అందరూ ఒప్పుకునేదే అన్న. ఈ రోజు అందరూ ఒప్పుకునేదే. సపరేట్ అయినప్పుడు ఈ రోజు హైకోర్టు డివైడ్ అయ్యేందుకు సపరేట్ అయ్యేందుకు ఒప్పుకుంటలేవు. మొన్న ట్యాక్సుల విషయంలో, ఎంటర్ ట్యాక్స్ విషయంలో, వెహికల్ విషయంలో ఒప్పుకోలేదు. కాలేజీ అడ్మిషన్ల విషయంలో నువ్వు వరంగల్ ఆర్ఎస్సీ కాలేజ్ విషయంలో అక్కడ అడ్డం పెట్టారు, ఇక్కడ స్కూల్ అడ్డం పెట్టారు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎన్నింటిలో అడ్డం పడదు చంద్రబాబు నాయుడు. ఎలా డెవలప్మెంట్ ఎలా రెండు అవుతుందో చెప్పమ్మా. రెండింటి విషయంలో మీరు ఈరోజు సోదరమైన అన్నారు, మీరు అన్నారు రైతుల ఆత్మహత్యలు. అవునమ్మా, ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతులకు రుణం మాఫీ విషయంలో వచ్చారు. గత గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఈరోజు 75% సబ్సిడీతోని 100 కిలోమీటర్ల ఫామ్ మెటీరియల్ విషయంలో 75% సబ్సిడీ ఇస్తాడు. రైతులకు ఆదుకోండి. ఈరోజు గోదాము ఎన్ని గోదాములు ఇస్తున్నాం ఇలా విలేజ్ రైతులకు అన్ని రకాల ఈ గవర్నమెంట్ ముందుకు పోతుంది. డెవలప్మెంట్ విషయంలో ఎవరు కాలేదు, నైజాం పీరియడ్ అప్పటికెళ్ళి కానీ సుధర్మని చెప్పింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకు ఎంత డెవలప్మెంట్ కావాలనో కాలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్లాన్ ఇస్తున్నారు. 2-3 సంవత్సరాలు మీరు చూస్తారు, నాలుక గడుచుకోవాల్సి వస్తుంది. సొంతంగా ఈరోజు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ గురించి ఇటు ఢిల్లీకి పోతుండు, వాళ్ళని పట్టుకుంటుండ్రు, వీళ్ళు పట్టుకుంటుండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోతారు? ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు ఒక ఖజానా మీద కూర్చున్నారు మీరు. మిగులు బడ్జెట్ మీకు ఉన్నది. ఈ దేశంలోనే అత్యధిక రాష్ట్ర వనరులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అలాంటప్పుడు మీరు ఏ రాష్ట్రం దగ్గరికి మీ కేంద్ర ప్రభుత్వంతో మీకు అవసరమే లేదు. మీకు నిధులు అవసరం లేదు, మీకు మిగులు బడ్జెట్ ఉంది. తెలంగాణలో ఉన్న వనరులు ఇన్ని సంవత్సరాలు దోపిడికి గురైందని చెప్పేసి అందుకే తెలంగాణ అడిగారు. దోపిడికి గురైన మాట వాస్తవా కాదా? అమ్మా ఇలా సర్ప్రైజ్ నీ ఘనత ఎట్లా వస్తుందమ్మా? అంటలేను, తెలంగాణ దోపిడికి గురైంది. తెలంగాణలో ఉన్న వనరులన్నీ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లారు అందుకని చెప్పేసి అన్నారు. మేము ఇక్కడ ఈ రోజు మేము డెవలప్ ఆ రోజు నీకు కనిపించలేదు ఇక్కడ పెట్టాలని చెప్పి ఇక్కడ వనరులు ఇక్కడ యూజ్ చేయాలని తెలియదా? ఎన్నడన్నా మీ పంపుల గురించి ఆలోచించారు. ఒకటి పవర్ ప్లాంట్ పెట్టలేకపోయారు. ఏంటి పరిస్థితి? కోలు ఇక్కడ, బొగ్గు ఇక్కడ, లేబర్స్ ఇక్కడ బొగ్గు తీసుకుపోయి ఆంధ్రలో పెట్టిన అంటే చెప్పండి. అంటే మీరు డెవలప్ చేశారు. ఒక కంపెనీ అన్న పవర్ ప్లాంట్ నల్గొండలో పెట్టబోతున్నాం, కరీంనగర్ పెట్టబోతుండ్రు, స్టార్ట్ చేశారమ్మా. మొన్నైతే పర్మిషన్. ఈ రోజు ఎవరు డెవలప్మెంట్, ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన ఘనత కేసీఆర్ ఖచ్చితంగా వస్తుంది. మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సాఫ్ట్వేర్ కంపెనీ. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మొన్న కేటీఆర్ గారు అమెరికా వెళ్ళి ఎన్ని కంపెనీలతో అగ్రిమెంట్ చేశాడు. గట్టిగా కాదు కదా, సంతకాలు పెట్టిన మాటలు కాదు కదా. దయాకర్ గారు చెప్పండి, ఈ పరిస్థితుల్లో కలిసి నడుద్దామని అనేది సాధ్యమేనా? ఇప్పుడు కలిసి నడవడం సాధ్యమేనా అనేది వీళ్ళిద్దరు సాధ్యమేనా కలిసి నడిచి తెలుగు వాళ్ళ అభివృద్ధి కలిసి నడుస్తున్న వైనాన్ని కూడా మనం చర్చించుకోవాలి. 43% ఇవ్వు అంటే ఇచ్చేయి, ఆర్టీసీ తర్వాత ఆర్టీసీకి సంబంధించింది ఇచ్చేయి, నువ్వు రోడ్ ట్యాక్స్ పెంచమంటే నువ్వు పెంచేయి, తర్వాత కాంగ్రెస్ను మళ్ళీ రానియొద్దంటే అని కూడా కలిసి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి రెండు రాష్ట్రాల్లో కూడా. ఇక నువ్వు అక్కడ నేను ఇక్కడ అనేది ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నువ్వు కేటీఆర్ అమెరికా పోతే లోకేష్ కూడా అమెరికా పోతే. సో ఇది ఇక్కడ కలిసి నడవడం ఏంటంటే వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి. కానీ ప్రజల యొక్క అస్తిత్వం నిలబడాలంటే రెండు ప్రభుత్వాలు నిలబడాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంత కాంట్రా ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఒకవైపు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకుంటూ కలిసి నడవాలన్నప్పుడు అది మానసికంగా కొంత రెండు రకాల వైరుధ్యాలకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ రెండు ప్రాంతాల్లో పార్టీలు రీఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీకి కంపల్సరీ ఇక్కడ బాగా వేసి ఉన్నది కాబట్టి దానికి అవసరం ఇక్కడ కలిసి నడవాలంటారు. కానీ టీఆర్ఎస్కి అవసరం ఆంధ్రాలో లేదు కాబట్టి నేను నడవా అంటాడు. ఎప్పుడు మళ్ళీ సెంటిమెంట్ 2018 నుంచి వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లతోనే మళ్ళీ ఈ పార్టీలు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం అన్నట్టుగా ఒక భావన ఏర్పడే చేసేట్టు టీఆర్ఎస్ చేస్తుంది.
ఇచ్చిండ్రు కాబట్టి మనకి వాళ్ళు శత్రువులని టీడీపీ అక్కడ కాంగ్రెస్ను చేసే క్రమంలో రెండు పార్టీలు కూడా బీజేపీతో పోవడాన్ని కాంగ్రెస్ నష్టం చేకూర్చడానికి చేసి కలిసి నడిచిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ఈరోజు మనం యాజ్ ఏ హోల్గా చూస్తే మాత్రం ప్రభుత్వాలు రెండూ కూడా సమస్యలను పక్కన పెట్టి క్యాపిటల్ చుట్టూ తిరుగుతున్నాయి. సింగపూర్ కావచ్చు, వాడు ఇన్ఫ్రా కంపెనీ వాడు తిరుగుతున్నాడు ఈ రెండు రాష్ట్రాల పట్ల. నువ్వు హైదరాబాద్ ఆయన క్యాపిటల్ కట్టడానికి, ఆయనకి ఇప్పుడు ప్రైవేట్ క్యాపిటల్ కట్టడానికి ఆయన ఉత్సుకత చూపితే, ఇక్కడ హైదరాబాద్ నిర్మించి ఉన్నాక కూడా ఇక్కడ కూడా మనం సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక క్రైసిస్ వచ్చింది, అది ఇక్కడ తీర్చుకోవాలనేది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు మనము వెనకటికి జోక్గా చెప్పుకోవచ్చు, పల్లి బఠానీలు అమ్ముతామని తిరిగితే పోయి కొన్నట్టు. ఇప్పుడు వానికి ఇప్పుడు ఏం పని లేదు అక్కడ, మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. నిజంగా ఆంధ్ర విషయానికి వచ్చినప్పుడు క్యాపిటల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఇష్యూ. క్యాపిటల్ అనేది 50,000 ఎకరాలు 72,000 ఎకరాలకి ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ సగటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క సమస్యలు ఎక్కడ కూడా మీకు చర్చకు రావట్లేదు. నేనేమంటున్నా అంటే వీళ్ళిద్దరు కూడా ఎకనామిక్ మోడల్ ఎంచుకున్నారు, ఇది సమస్య. సోషియో ఎకనామిక్ మోడల్ కనుక ఎంచుకొని ఉంటే ఒక మనం ఫీలర్ అనుకోవచ్చు, చిన్న రాష్ట్రాలు ఏర్పడడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అస్తిత్వం పెరుగుతుంది, ఒక అంతర్లీనంగా ఉన్న అంశం. అది రాష్ట్రాల పరిపాలన వికేంద్రీకరణ వల్ల చిన్న వర్గాలకు న్యాయం జరుగుతుంది కాస్త ఇది అప్పర్ క్యాస్ట్కే న్యాయం జరిగిందని అన్రెస్ట్ ఉన్నది ప్రజల్లో. అది మీకు ఎక్కడ కనిపించదు. ఎకనామిక్ మోడలే నీకు ఇండ్లు కట్టిస్తా, నీకు క్యాపిటల్ కట్టిస్తా, నిన్ను అమెరికాకు పంపిస్తా, లేకపోతే నీకు అదేంటి పెన్షన్ ఇస్తా, ఎకనామిక్ మోడలే. కానీ ఈ సోషియో నీడ్స్ ఎవరు తీర్చాలి? ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు, ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు, ఒక మైనారిటీ ఈ రాష్ట్రంలో తన అస్తిత్వాన్ని కోరుకుంటుండు. ఇది ఎక్కడ కూడా మీకు భవిష్యత్తులో చర్చ వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో ఇక ఈ జీవిత కాలానికి కాదు, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. అటువైపుగా కూడా నీకు బీసీనో ఎస్సీనో, ఇంతకుముందు ఏముండే ఈ కమ్మ కాపు కాంట్రడిక్షన్లో ఇంకో కమ్యూనిటీనో, ఇక్కడ రెడ్డి వర్సెస్ వెల్మ వర్సెస్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీలుగా ఉన్న ఒక 2-3 కమ్యూనిటీలకు అవసరం ఉండే, ఎస్సీల్లో మాదిగలకు ఉండే, ముదిరాజులకు ఉండే. ఈ అంశాలు మీకు చర్చకు రాకుండా నిన్ను ఆర్థిక అంశాల చుట్టే ఈ రెండు ప్రభుత్వాలు నడుపుతాయి. ఇక్కడ కూడా కలిసి నడిచే అవకాశం ఉంటుంది. నేను అందుకనే సోషల్ జస్టిస్ యాంగిల్లో కనుక చర్చ జరిగితే చర్చకు సంపూర్ణత ఉంటుంది. కలిసి నడుద్దామని ఎవరు నీ పార్టీలో ఉన్న మాజీ మంత్రి నీతో డీవియేట్ అయిన వ్యక్తి రేపు కలుస్తాడు, కాంగ్రెస్ను రానియకుండానో కలుస్తాడు, బీజేపీని ఇక్కడ పాగవే. బీజేపీని కూడా మీరు చూడండి, అది అక్కడ ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. ఇప్పుడు అది బలపడాలనుకుంటున్నప్పుడు ఎవరిని ఈరోజు దాన్ని మట్టు పెడితే అది పవర్లోకి వస్తుంది. టార్గెట్ సౌత్గా వాళ్ళు 170నో 149నో టార్గెట్ సౌత్ పెట్టుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ కొలాప్స్ అయితేనే బీజేపీకి, అక్కడ టీడీపీ కొలాప్స్ అయితేనే బీజేపీకి. ఇలాంటప్పుడు ఇద్దరి మధ్యన పొత్తుగా ఉన్న బీజేపీ ఏ రకంగా వీళ్ళను చూడాలని చూస్తుందో అక్కడ కూడా కలిసి నడిస్తే లాభమా నష్టమా అనేది వ్యక్తిగత ఎజెండాలు కూడా కన్సిడరేషన్లకు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీల బలోపేతాల కంటే, ప్రభుత్వాల యొక్క సస్టైనబిలిటీ కంటే ప్రజల అభివృద్ధి లక్ష్యం కనుక కలిసి నడిస్తే అందరూ స్వాగతిస్తారు. ఇంకో పార్టీ మీరు మంచిగా చేసినప్పుడు ఇంకో పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం కూడా ఉండదు, ప్రజల ఆప్షన్గా కూడా ఎంచుకోవడం నేను అనుకోను. ఒకటే మాట, ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడిన దానికి నేను చిన్న విభేదిస్తున్నాను. రెండు ప్రభుత్వాలని ఒకే ఘాటున కట్టి మాట్లాడడం అనేది సరైనది కాదు. నేను ఒకటే చెప్తున్నాను. లేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా ఒకే విధానంతో పోతుంది అనేది తను చెప్పదలుచుకున్న విషయం. బట్ మీరు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఒకటి ఎంప్లాయీస్కి ఫిట్మెంట్ కానీ, ఆర్టీసీకి సంబంధించి కానీ, ఇంకా అటు అమెరికాకి ఇద్దరి తనయులు కూడా అమెరికాకి వెళ్ళడం కానీ అన్నీ కూడా ఒకే విధంగా. ఇంకా ఇక్కడ మనం ఇంకోటి మీరు మళ్ళీ నాకు గుర్తు చేశారు. ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే 2 అతిపెద్ద మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత మన తెలంగాణ. మనం అందరం కేసీఆర్ గారే చెప్పింది మేము బాగా బలిసిన రాష్ట్రం అని చెప్పి. ఈ బలిసిన రాష్ట్రంలో 43% ఇవ్వడం, 44% ఇవ్వడం పెద్ద విషయం కాదు ఉద్యోగస్తులు. అయినా కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు అదే స్థాయిలో ఇస్తున్నారు. కలిసి ఉన్న ఉద్యోగస్తులు అండి, నిన్నటి దాకా మనం అందరం కలిసి ఉన్న ఉద్యోగస్తులు, అందరూ కలిసి ఇక్కడే పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వెంటనే ఒప్పుకోవడానికి వాళ్ళకు కూడా ఇప్పుడు తమిళనాడులో ఉద్యోగస్తులకు ఏమి ఇస్తున్నారో మనకు సంబంధం లేదు, కర్ణాటకలో ఏమి ఇస్తున్నారో మనకు సంబంధం లేదు, ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోం. కానీ ఈ 2 రాష్ట్రాలలో పక్కపక్కన నిన్నటిదాకా కలిసి ఉన్న వాళ్ళు, అరే నిన్న నా తమ్ముడు సోదరులు మనం ఇచ్చిపుచ్చుకొని పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ అయినటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అరే వాడు 43% వస్తుంది మనకు రావట్లేదు అనే విషయం ఉంటుంది. కాబట్టి
ఆర్టీసీ ఎంప్లాయీస్కి 43%, 44% ఇచ్చినటువంటి అంశం పూర్తిగా వక్రీకరించబడుతున్నది. దయచేసి ఐ వాంట్ టు రికార్డ్ సెట్ చేయాలనే ఉద్దేశంతో నేను జోక్యం తీసుకుంటున్నాను. 2001 వరకు ఆర్టీసీలో పనిచేసేటువంటి కండక్టరు, డ్రైవరు, మెకానిక్, క్లర్కులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అదే కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకంటే ఎక్కువగా ఉండేవి. అదే డిమాండ్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆర్టీసీ సంబంధించినటువంటి సంఘాలు ప్రభుత్వాలని కోరడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు దీని మొత్తానికి గవర్నమెంటే టేకప్ చేసేసుకొని గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చేదానికి ఒక కమిటీని అపాయింట్ చేసింది. తర్వాత ఇంటీరియం రిలీఫ్ ఇచ్చేటప్పుడు ఎన్జిఓస్కి 27% ఇస్తే వీళ్ళకి కూడా 27% ఇచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్లో సంఘాలు అయ్యా వీళ్ళకి 43% ఇచ్చావు కదా, మాకు 43% ఇవ్వమని చెప్పేసి కనీసం అన్అఫిషియల్గా, అఫిషియల్ డిమాండ్ ఈజ్ దేర్ వాళ్ళ శాలరీ ఈక్వల్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఇవ్వాలంటే 67% జీతం పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచలేదు. పెంచకుండా సమ్మె చేయకుండా ఆందోళన చేయకుండా ఏమైనా ఇచ్చారంటే ఏమీ ఇవ్వలేదు. మొట్టమొదట అంగీకారం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 43%. వీళ్ళు అడిగింది కూడా అదే కదా, ఆర్టీసీ కార్మికులు అడిగింది అది కూడా అవ్వచ్చు సార్, మీరు అవ్వచ్చు, కానీ వీళ్ళ డిమాండ్ ఏముంది 43%. సార్ మరి మీరు అడిగింది 43% కదా, మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? మీరు 43% మీరు అడిగింది మేము చెప్పేది. అరే మీరు అడిగింది ఏంటి? డిమాండ్ ఏంటి? చర్చల్లో భాగంగా మీరు ఎన్జిఓలకి సమాన వేతనం ఇవ్వకపోయినా కనీసం ఎన్జిఓలకి పెంచిన మాత్రమేనా మీరు పెంచండి అని అడిగితే దాన్ని తిరస్కరించారు రెండు ప్రభుత్వాలు. తిరస్కరించి వారం రోజులు సమ్మె చేసిన తర్వాత, అనేక పోరాటాలు చేసిన తర్వాత, అనేక వందల మంది అరెస్టులు అయిన తర్వాత ముందు 11 గంటలు చంద్రశేఖర్ గారు చివరిగా చెప్పండి, కలిసి నడవడం అనేది అనేటువంటిది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి అనుకూలంగా ఉంటే కలిసి నడుస్తారు. నేను మీకు మనవి చేస్తున్నాను ఏంటంటే కలిసి నడవటం అనేటువంటిది ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలకి ఆవశ్యకము. కానీ ఇరు రాష్ట్రాలని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ ఎస్టాబ్లిష్మెంట్లు, ఆ ఎస్టాబ్లిష్మెంట్ను నడుపుతున్నటువంటి మహారాజులు, రాజకుమారులు, వాళ్ళకి అది వాళ్ళ ప్రయోజనానికి వ్యతిరేకము. కాబట్టి వాళ్ళకి ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని మమ్మీలు చేసేసారు, ఎవరన్నా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని డమ్మీలు చేసేసారు. ఒక ఏకఛత్రాధిపత్యం నడుపుకునేటువంటి పద్ధతుల్లో ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు. గవర్నర్ గారి దగ్గరికి పోయినప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు పోయినప్పుడు కానీ అలాయి బలాయిలు, షేక్ హ్యాండ్లు బాగానే మధ్యలో మంచిగానే ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు. నువ్వు తమలపాకుతో కొట్టు, నేను తలుపు చెక్కతో కొడతానంటాడు. నువ్వు 43, నేను 44 ఇస్తానంటాడు. ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నది. వీళ్ళిద్దరి మంచి అండర్స్టాండింగ్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా బ్రహ్మాండమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నది. వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోతే నాకేదన్నా ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాడిని రాకుండా మనం ఎట్లా పాల్పడాలి, మనం వీక్ కాకుండా మనం ఎట్లా ఉండాలి అనేటువంటి అండర్స్టాండింగ్ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు తిట్టడం, నిన్ను నేను తిట్టడం అనేటువంటిది మన ఇద్దరికి కలిసి వచ్చేటువంటి అంశం అని చెప్పేసి ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే దాంట్లో ఆరితేరినటువంటి గనులుగా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నాయి. సార్ చెప్పారు, నేను చివరిగా ఒకటే మాట చెప్తున్నా. దయాకర్ గారు చెప్పింది దళితులకి, బీసీలకి, మహిళలకి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం పార్టీ. అది వారు కూడా తెలుసు. మళ్ళీ కూడా దళితులు ఇబ్బంది పడుతున్నారు ఇరు రాష్ట్రాల్లో అనేదాన్ని నేను ఒప్పుకోనని ఒక విషయం చెప్పడానికి ప్రైవేట్ సెక్టర్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అంటున్నాం. ఒక మాట రావటం లేదు. మహిళలకి 33% అడుగుతున్నాం. ఒక మాట లేదా చూడండి, మహిళలు ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలు ఏ స్థానంలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? రజనీ కుమార్ గారు లేరు, 33% ప్రజలకు సంబంధించిన ఆర్డినెన్స్, తర్వాత సాధికారతకు సంబంధించినటువంటి అంశాలను పెట్టేసి మేము అది చేసినాం. మహిళల కోసం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ. మీరు ఎలా మాట్లాడుతున్నారు? హైదరాబాద్ డెవలప్ చేసినామని చెప్తున్నారు కదా.
హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ ఎవరు చంద్రబాబు నాయుడు తెచ్చినా, కేసీఆర్ తెచ్చినా? సెంట్రల్ గవర్నమెంట్ అయితే హైదరాబాద్లో లేదా? 17 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చెన్నారెడ్డి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 17 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ హైదరాబాద్కి వచ్చినాయి. అప్పుడు తిరుపతిలోకి రాలేదు, విశాఖపట్నానికి రాలేదు, విజయవాడకి రాలేదు. కానీ అభివృద్ధి అనేటువంటిది ఒక ప్రాసెస్, ఒక ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది ఒక పద్ధతిలో పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు. చరిత్ర ప్రాధాన్యత క్రమంలో, సామాజిక అభివృద్ధి క్రమంలో మనకంటే 10 సంవత్సరాల ముందు బెంగళూరు ఐటీలో అడ్వాన్స్ అయినది. 10 సంవత్సరాలు అక్కడ కృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కంటే 10 సంవత్సరాల ముందు బెంగళూరులో, ఇప్పటికి కూడా బెంగళూరు కర్ణాటక ఐటీకి లీడర్. మనం కాలేదే, పక్కన 10 సంవత్సరాల తర్వాత న్యాచురల్గా వస్తాం మనం. చివరిగా చెప్పండి. నేను అంటున్నాను, ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి కానీ దళితుడు అంటే నేను ఒకటే చెప్తాండి, మాల మాదిగలు అంటే ఇప్పుడు దయాకర్ గారు కూడా అదే చెప్తున్నారు. మాదిగలు బలమైనటువంటి వర్గంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మరి ఈ రాష్ట్రంలో మాదిగలకు ఒక్కరికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, మాలలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి మేమే కాదు అన్ని వర్గాలు ఇప్పుడు వాళ్ళు కూడా అడగాల్సిందే, కాంగ్రెస్ ఎవరైనా అడగాల్సిందే. ఎందుకంటే బలమైన వర్గాలు ఉన్నటువంటి పార్టీ గత ఎన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుండి అణగారినటువంటి కులాలు ఇవి. వీటిని ఈ రోజు కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తివి, ఈ రోజు ఆ దిశగా మీరు ఎందుకు ప్రయాణం చేయట్లేరు? ఆయన రాజైనా ఎందుకు పక్కన పెట్టారు? ప్రతివేదిక మీద ఇప్పుడు అదే వచ్చి కడియం శ్రీహరి గారు హిమ్సెల్ఫ్ అతనే వచ్చి మీడియాకి వచ్చి చెప్పాడు, నేను మాదిగలో బైండ్ల కులం చెందిన వాడిని అనేది ఒకటే. మాదిగలు అనేది బలమైన వర్గం అండి ఈ తెలంగాణలో. మాదిగలకి ఇప్పుడు మీరంటారు మీరు శ్రీహరికి ఇచ్చారుగా అంటారు, ఇమ్మీడియట్గా శ్రీహరి గారికి ఇస్తూనే మేము ఆ రోజు పి రాములు గారికి ఇచ్చాం, పుష్పరాజు గారికి ఇచ్చాం, మంద జగన్నాథన్కి ఇచ్చాం, అంటే మాదిగలకు కూడా ప్రతిభా భారతి గారికి ఇచ్చాం, బాలయోగ్ గారికి ఇచ్చినాం. అన్ని కులాలని అంటే ఇక్కడ ఉన్నటువంటి దళిత కులాల్లో ఉన్న ఉప కులాలందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చి ముందుకు పుష్పలీలకు ఇచ్చాం, ఎంతో మందికి మేము ఇచ్చి ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఆ పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందా? మరి మీరు రెండు పార్టీలను ఒకే ఘాట్లో కట్టి మాట్లాడడం దయాకర్ గారు సరికాదనేది నా ఉద్దేశం. చివరిగా రాజేశ్వరరావు గారు కన్క్లూడ్ చేయండి. ఈ కలిసి నడవడం అనేది సాధ్యం అవుద్దా లేదా అని అనేది చెప్పండి. కలిసి నడవడం అనేది సాధ్యం అవుద్దా లేదా అని అనేది చెప్పండి. కలిసి నడవడం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆంధ్రలో ఉన్న ఇండస్ట్రీలందరినీ వెల్కమ్ చేశాడు. ఇక్కడున్న వాళ్ళందరూ ఎంతైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో అందరూ నా బిడ్డలే అన్నారు. మేము కలిసి ఉంటాము, అందరిని ఆదుకుంటాం, అన్ని రకాల అందరికి సాయం చేస్తాం. రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల అభివృద్ధి ప్రభుత్వం పక్క పెట్టండి. మా తెలంగాణలో అందరికి క్షేమం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ వాళ్ళు మానవాళ్ళ తెలుగు మాట్లాడే వాళ్ళకు కూడా మేము సెంటర్ ఇస్తాం, అన్ని రకాలుగా కాపాడుతాము. వాళ్ళకి రెడ్ కార్పెట్ నేను ఇస్తున్నాను, వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ పెట్టండి, నేను అన్ని అది ప్రొవైడ్ చేస్తాను. అమ్మ ఒక ఇండస్ట్రీ రావాలన్నా ముందు మనకు వాటర్ ప్రాబ్లం. వాటరు ఈరోజు పాలమూరు ఎత్తిపోతకల పథకాన్ని కూడా కొంచెం డిజైన్ చేంజ్ చేసి నీళ్ళు తీసుకొస్తాం. దానివల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు వాటర్ మనము ప్రాక్టికల్గా మాట్లాడాలమ్మా. ఈ రాజకీయం పక్క పెట్టుకోండి, ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు పోస్టులకు వేరు సంగతి. ఈరోజు అదొకటి ప్రాణాయితీ సేవలో కూడా చేంజ్ చేసి వాటర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఇవి రెండుకి టచ్ ఉంటే అమ్మ తెలంగాణ సస్యం ఉంటాయి. ఇండస్ట్రీ విషయంలో కానీ, సాఫ్ట్వేర్ విషయంలో కానీ, బిజినెస్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లోపల్లో ఒక ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉందమ్మా. ఒక మాట మీరు వినాలి, ఆయన ఒకటే విజన్ అంటున్నారు. అందరు ఏమంటారంటే ఫలాని వస్తువును చైనానో లేకపోతే ఇంకో కంట్రీనో కంపేర్ చేస్తున్నారు. రాబో దినాల్లో 5 సంవత్సరాల తర్వాత తెలంగాణను కంపేర్ చేసి మాట్లాడవలసిన పరిస్థితి తీసుకొస్తాను చెప్పండి. అవకాశం కాలే. 1 year లోపల మనకి ఇంకో కొన్ని 2 రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నడన్నా ఊహించారమ్మా? హుస్సేన్ సాగర్ విషయంలో
ఇలా నీళ్ళు తీసేసి దానికి కోర్టుకు పోవడం అప్లికేషన్ దాన్ని ఇలా శుద్ధి చేద్దామని చెప్పేసి దాన్ని ఒక అది డ్రైనేజ్ వాటర్ని డైవర్షన్ చేసేసి దాన్ని ఒక చేయాలని సుందరమైన మంచి బిల్డింగ్స్ అది ఎప్పుడు వస్తుందమ్మా ముఖ్యమంత్రి గారికి అవకాశం 5 సంవత్సరాలు గవర్నమెంట్ అవకాశం వస్తే ఎంత డెవలప్మెంట్ చేయగలుగుతాడు. పవర్ ఉంటే ఇండస్ట్రీ వస్తుంది, పవర్ ఉంటే అందరు వస్తారు. ఎలక్ట్రిసిటీ కానీ ఇరిగేషన్ కానీ వాటర్ కానీ అన్ని రకాలుగా ఆలోచిస్తుండ్రు. మీరు తెలంగాణను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు ఎందుకు చేయలేదు? వనరులు ఉన్నప్పుడు ఈరోజు ఉన్న వనరులను, ఉన్న బడ్జెట్ను, ఉన్న రెవెన్యూను తీసుకొని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా చేస్తాడు హైదరాబాదును. మనకు వేరే సిటీలు ఉన్నాయి, 6-7 సిటీలలో హైదరాబాద్ ఒకటి. దాన్ని అన్నిటికైనా మించిన సిటీగా చేబుతున్నారు. దాని నుంచి ప్రణాళిక కాదు, డబ్బులే కాదు, యంత్రాంగం కూడా పెడుతుండ్రు. ఈరోజు ఆఫీసర్స్ పెడుతుండ్రు. ఎంప్లాయ్మెంట్ మీకు చెప్పారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు? ఆర్టీసీ మాట్లాడారు. ఆర్టీసీ ఎంప్లాయ్ వాళ్ళు అడిగింది ఎంతమ్మా? 43%. ఇంకో 1% ఎక్కువ పెంచారు. కార్మికులందరినీ ఈరోజు పర్మనెంట్ చేసే ప్రోగ్రాం కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తుండు. ఈరోజు ఎవ్వరు కూడా ఊహించని రీతిలో చెప్పడం వేరు. తెలంగాణ ఏ రీతిగానైతే సాధించిండో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకన్నా రెట్టింపుగా ఈరోజు బంగారు తెలంగాణ అన్న ఉద్దేశంతో పోతుండే. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఊహించలేని మొత్తం ఈ భారతదేశంలో మోడల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకి ఆంధ్రకి కల్పించాల్సినటువంటి వస్తువుల గురించి చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఇంత మట్టికి ఒక్కటి రాలేదు. కలిసి నడవాల్సినప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటికన్నిటికీ కలిపి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రెండోది మన సెక్షన్ 10 కింద ఉన్నటువంటి సంస్థలన్నీ కార్పొరేషన్స్ అన్ని కూడా ఇంతవరకు డివైడ్ కాకపోయినందువలన ఉద్యోగులు డివైడ్ కాలేకపోతున్నారు, ప్రాంతాల వారిగా డివైడ్ అయిపోతున్నారు, అభివృద్ధి కాకుండా పోతున్నది. దాంతో అనేక ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి మరి తెలుగు యూనివర్సిటీ దాకా మొత్తం అన్ని లెక్కేసుకున్నట్టయితే కొన్ని వందల కార్పొరేషన్స్ అన్నీ కూడా అట్లా అచేతనంగా నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కలిసి నడిచి ఇరు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసంగా వాళ్ళని చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళిద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మీరు పోలవరానికి ఇస్తున్నది ఏమైంది, మా దీనికి ఇచ్చింది ఏమైంది, లేకపోతే మాకు అభివృద్ధికి ఇచ్చేది ఏమైంది అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆ రకంగా ప్రయత్నం చేయాలి. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏకంగా చెయ్యకపోగా ఈ సమస్యను పరిష్కరించేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం కొట్టుకొని ఇద్దరు బదనాం కానీ అనేటువంటి ఒక పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వెయిట్ అండ్ వాచ్ అనేటువంటి పద్ధతిలో ఉన్నది. ఇది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుంది. కాబట్టి వీటి నుంచి పక్కకు జరిగి ఇద్దరు కలిసి కేంద్రం మీద ఒత్తిడి చేసి మన ప్రజలకు రావాల్సిన హక్కులు సాధించాలి. ఒకటి మిస్ అయినా నేను అంటే అసలు ఇంపార్టెంట్ ఏంటంటే ఉద్యోగుల విభజన దగ్గర ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలు కలవాల్సి ఉన్నది. కమల్నాథన్ కమిటీ చేసేంత వరకు చేసింది. అయితే దాంట్లో ఉన్న విమర్శ ఏంటి అంటే ఇప్పుడు ఉద్యోగుల విభజన జరిగితే తెలంగాణకు పూర్తి స్థాయి ఉద్యోగులు వచ్చి ఆప్షన్స్ పేరు మీద ఎంచుకోవడం వల్ల తెలంగాణకు రిక్రూట్మెంట్స్ జరగవు అనే ఉద్దేశంతో అక్కడ ఖాళీలు ఏర్పడితే ఇప్పుడు రిక్రూట్ చేసి ఇవ్వలేని స్థితిలో ఉండబట్టి అదేదో దూరమైనట్టు కనిపిస్తుంది. కాబట్టి అది కావద్దు. ఇప్పుడు ప్రత్యేక హోదా కొరకు ఎందుకు ఎంపీ కవిత గారు కలిసి పోరాడదామని అంటున్నారంటే రాజకీయ అవకాశాల కొరకు కలిసి పోరాడడం కాదు, ప్రజల సమస్యల కొరకు కలిసి పోరాడితే మీరు రాజకీయంగా మీ కలయికలన్నీ కూడా రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతాయి అనుకుంటే ఎవరు కలవద్దు అంటారు? కాంగ్రెస్తోనే ఆ రోజు ప్రధానమంత్రి రాహుల్ అవుతా అంటే నేను ఎంపీలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అన్నాడు. అప్పుడున్న పొలిటికల్ కంపల్షన్ అది కావచ్చు కాక ఇప్పుడు నువ్వు బీజేపీతో కలవడాన్ని కూడా మాకేం నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు చేసిన దాన్ని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే గతంలో మేం చేయడం వల్ల నష్టపోయినామని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు జరుగుతున్న చరిత్రలో ఏం చేస్తున్నారు అనేది రేపు మీ దిశానిర్దేశం చేసే పరిస్థితుల్లో మీ మీద సజావుగా చర్చ నడవడానికి కలిసి పనిచేస్తే మీకే మంచిది, మీ ద్వారా ప్రజలకు మంచి చేకూరుతుంది. కాబట్టి కలిసి నడవాల్సిన రాజకీయ అస్తిత్వాలు నిలబెట్టుకోవడం కోసం కాకుండా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కలిసి నడిస్తే అందరం. థ్యాంక్ యూ దయాకర్ గారు.
పీజే గారు, అదేవిధంగా రాజేశ్వరరావు గారు, రజనీ కుమార్ గారు, మొత్తం మీద కేవలం రాజకీయ అస్తిత్వాలు నిలబెట్టుకోవడానికి కుమ్మక్కవడం కాదు, ప్రజల అభివృద్ధి సంక్షేమంగా ధ్యేయంగా రెండు రాష్ట్రాలు కూడా కలిసి నడవాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.